ద్వీపదేశమైనటువంటి తైవాన్‌కి ఇప్పుడు మరొక సమస్యొచ్చింది. ఇంతకుముందు సమస్య ఏంటంటే, ఇంకా అది చైనాతో ఉన్నటువంటి సమస్య. అది ఎప్పటికి పోదు. చైనా తైవాన్ మాదే అంటుంది. తైవాన్ ఏమొచ్చేసి మేము స్వతంత్ర దేశం అని అంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు తైవాన్‌కొచ్చిన మరొక సమస్య ఏంటంటే, ఇగ్వానా అనే ఇగ్వానా అనే జాతికి చెందినటువంటి అంటే ఇవి ఇగ్వానా అంటే బల్లుల జాతికి చెందినటువంటి ఒక జీవులు. ఇవి తొండల మాదిరిగా ఉంటాయి. 2 అడుగుల వరకు పొడవుంటాయి. దాదాపు 5 కేజీల బరువుంటాయి. ఈ 5 కేజీల బరువుండే ఇవి మాంసాహారం అయితే తినవు. ఆకులు మాత్రమే తిని బ్రతుకుతాయి. వీటిని ఇంట్లో గూడా పెంచుకుంటారు. అయితే ఇప్పుడు తైవాన్‌లో ఇవి దాదాపు 2,00,000 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇవి ముఖ్యంగా వ్యవసాయాన్ని పాడు చేస్తుంటాయి. ఇవి అడవుల్లోనూ లేదంటే నగర శివారు ప్రాంతాల్లో బ్రతుకుతుంటాయి. ఎక్కడైనా వ్యవసాయం కనిపిస్తే గనక మొత్తం పాడు చేస్తుంటాయి. అంటే వాటి మీద పడి కూరగాయలు కావచ్చు, వ్యవసాయం వరి కావచ్చు, ఏదైనా సరే ఆకుపచ్చగా కనిపిస్తే ఎళ్లి మొత్తం ఇవికన్నీ ఉగ్గుతూ అంటే గుంపులు గుంపులుగా ఎళ్తాయన్నమాట. గుంపులు గుంపులుగా వెళ్ళి ఆ వ్యవసాయాన్ని పాడు చేస్తాయి. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయింది తైవాన్ ప్రభుత్వానికి. అందుకే ఇప్పుడు 1,20,000 ఇగ్వానాలనైతే చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 2,00,000 ఉంటాయి. కాకపోతే అవి 80,000 మిగులుతాయి గదా! వాటివి కూడా ఒక్కొక్క ఆడ ఇగ్వానా 80 గుడ్లు పెడుతుందంట. దానివల్ల వీటి సంతానం తొందరగా పెరిగిపోతుంది. కొంతమంది ఇళ్లల్లో కూడా పెంచుకుంటారు. కాకపోతే ఇళ్లల్లో పెంచుకున్నటువంటి ఇగ్వానాలు 1 ఇయర్‌లోనే చనిపోతున్నాయి. అలా కాకుండా పొలంలో పెంచుకుంటే మాత్రం ఇవి 20 సంవత్సరాల వరకు బ్రతుకుతాయంట. అయితే వీటిని కెమికల్ ద్వారా కాకుండా మామూలుగా చంపమంటున్నారు. బాణాల గుర్తులు లేదంటే కర్రలతో కొట్టడం ఈ విధంగానే చంపాలని అక్కడ ప్రభుత్వం అయితే ఆర్డర్ వేసింది. దీనికైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక్కొక్క ఇగ్వానాని చంపడానికి $15 అయితే ఖర్చు పెడుతుంది. ఇంతకుముందు కూడా 70,000 ఇగ్వానాలనైతే చంపడానికి ఒక్కొక్క ఇగ్వానాకి $15 ఖర్చు పెట్టి 70,000 ఇగ్వానాలనైతే ఇంతకుముందు తైవాన్ కూడా చంపించింది. మళ్ళీ అవి పెరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మరొక 1,20,000ని చంపిస్తున్నారు. మిగతా 80,000 ఉంటాయి కదా! మళ్ళీ ఆ 80,000 మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ మరికొన్నిటిని చంపాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఒకేసారి అయితే వాటిని అంతమొందించకూడదు. అవి వ్యవసాయాన్ని పాడు చేస్తున్నాయనే ఉద్దేశంతో చంపడమే తప్ప వాటిని మరొక ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ జాతిని పూర్తిగా అంతమొందించొద్దనే ఉద్దేశంతోనే కొంచెం కొంచెం చంపుతున్నామని తైవాన్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.